హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను ఒక మంచి వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ గురించి చెప్తాను. సో దాని నేమ్ వచ్చేసి క్యాప్కట్. క్యాప్కట్ అనేది మనకు ఒక మంచి వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్. ఎందుకంటే ఇది మనకు వితౌట్ వాటర్ మార్క్ తో వస్తుంది, అంతేకాకుండా మనకు ఫ్రీ వర్షన్ వస్తుంది, అంతేకాకుండా తక్కువ లో క్వాలిటీ పీసీలో కూడా మనకైతే వర్క్ చేస్తుంది. అంటే లైక్ మనకు 1 GB ర్యామ్, 2 GB ర్యామ్, సో ఈ విధంగా ఉన్న పీసీలో కూడా మనకైతే చాలా స్మూత్గా అయితే వర్క్ అవుతుంది. అంతేకాకుండా మనకు లిమిట్ అంటూ ఏముండదు. అంటే మనకు 10 minutes వీడియోని ఎక్స్పోర్ట్ చేయొచ్చు, 1 hour వీడియోని ఎక్స్పోర్ట్ చేయొచ్చు అని మనకైతే అన్లిమిటెడ్ అవర్స్ అయితే మనమైతే వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అంతేకాకుండా మనకి స్మూత్గా రన్ అవుతుంది. సో ఇంకా చెప్పాలంటే మనకి ఇందులో చాలా ఫిల్టర్స్ ఉంటాయి అండ్ అంతే చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. మీకు కొంచెం క్రియేటివిటీ ఉన్నట్లయితే ఈ క్రియేటివిటీకి ఈ క్యాప్కట్ అనే యాప్ని జోడిస్తే మీరైతే ఒక మంచి వీడియో ఎడిటింగ్ నేర్చుకోవచ్చు. అంతేకాకుండా మీరైతే ఒక మంచి వీడియోని అయితే ఎడిటింగ్ అయితే చేయొచ్చు దీన్ని ఉపయోగించుకొని. ఇంకా చెప్పాలంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఇంకా చెప్పాలంటే మనకు మొబైల్లో ఎలా ఉంటుందో మనకైతే సిమిలర్గా అలానే ఉంటుంది. మనకు చాలా ఈజీగా కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఎక్కువ మనకు డైరెక్ట్ ప్రొఫెషనల్ లెవెల్లో మనకు చాలా అన్ని ఆప్షన్స్ అర్థం కాకపోవచ్చు, బట్ ఇది మనకు చాలా సింపుల్గా ఉంటుంది. చాలా అంటే బిగినర్ కూడా ఈ యాప్ని అయితే వాడి మన ఒక మంచి వీడియో ఎడిటింగ్ అయితే మనం అయితే చేయొచ్చు. సో మనం లేట్ చేయకుండా క్యాప్కట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మన పీసీలో ఎలా యూజ్ చేసుకోవాలి దాని గురించి అయితే కంప్లీట్ అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. అంతేకాకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే డైరెక్ట్ గూగుల్కి అయితే వెళ్ళండి. గూగుల్ వెళ్ళిన తర్వాత ఇక్కడ క్యాప్కట్ డౌన్లోడ్ పీస్ అంతా టైప్ చేయండి. సో టైప్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో అదైతే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మనకైతే క్యాప్కట్ అనేది ఇలా ఉంటుంది. మీరైతే లేటెస్ట్ వర్షన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ డౌన్లోడ్ చేసాను కాబట్టి ఇక్కడ చూడండి, నేనైతే ఇప్పుడు ఓపెన్ చేసాను దీన్ని. సో ఓపెన్ చేసినాక మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా అవుతుంది. సో మీరు డౌన్లోడ్ చేసుకున్న దాన్ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంది. ఇన్స్టాల్ అంటే నార్మల్ ఒక యాప్ని ఇన్స్టాల్ చేసాం, దాన్ని అయితే ఫైల్ సీట్ అలాంటి సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేసినాక మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా అవుతుంది. సో అయిన తర్వాత మిమ్మల్ని అయితే లాగిన్ అవుతుంది. అంటే మీకు డైరెక్ట్ మీకు గూగుల్ అకౌంట్ లేకపోతే జీమెయిల్ ఉంటుంది కదా, ఆ జీమెయిల్ చేసి అయితే మీరైతే లాగిన్ అయ్యే ప్రాబ్లం అయితే ఉండదు. సో మనం దీనైతే ఇప్పుడు ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసిన ముందు ఒక చిన్న సెట్టింగ్స్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకైతే ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద ట్యాబ్ చేయండి. సో ట్యాబ్ వేసి ఇక్కడ చూడండి సెట్టింగ్స్ ఉంది కదా, దీని మీద ట్యాబ్ చేయండి. సో ఇక్కడైతే మనకైతే సెట్టింగ్స్ అయితే ఓపెన్ అయినాయి. సో ఓపెన్ అయిన తర్వాత మీకైతే ఇందులో మీరు ఈ వీడియోస్ ఎడిటింగ్ చేసిన తర్వాత లేకపోతే ఫైల్స్ మొత్తం ఏ ఫోల్డర్లో ఏ డ్రైవ్లో ఉంచుకుంటారో సో దాన్ని సెలెక్ట్ చేసుకొని, సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఎడిటింగ్ ఉంటుంది, దీని మీద ట్యాబ్ అయింది. ట్యాబ్ వేసిన తర్వాత ఇన్ కేస్ మీకు పీసీ ఒక మంచి హై రిజల్యూషన్ అంటే గ్రాఫిక్స్ కార్డ్ ఉంది, మంచి ఒక 8 GB 16 GB ర్యామ్ ఉంది అట్లా అనుకుంటే మాత్రం మీరు ఒక 25 FPS కన్నా ఎక్కువ పెట్టుకోండి. లేదు నా పీసీ అనేది కొంచెం తక్కువ లో హ్యాండిల్ ఉంది, కొంచెం అంటే ర్యామ్ 2 GB 1 GB ఉంది అంటే మాత్రం మీరు ఒక 24 FPS అయినా లేకపోతే 25 FPS అయినా పెట్టుకోండి. మీకైతే స్మూత్గా రన్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంతేకాకుండా ఇక ఏం గెలకండి, ఇక్కడ ఫ్రీ లేయర్ ఉంది కదా, దీని మీద ట్యాబ్ చేయండి. సో ట్యాబ్ వేసి దీనిలో సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ ప్రోక్సీ ఉంది కదా, ఈ ప్రోక్సీని అయితే మీరైతే సెలెక్ట్ చేసుకొని అంటే టిక్ మార్క్ ఉన్నది, టిక్ మార్క్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఈ ప్రోక్సీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకైతే స్మూత్గా అయితే రన్ అవుతుంది సిస్టమ్ అనేది. ఐ మీన్ మీకు ఎక్కడ ల్యాగ్ లాంటిది ఏమి ఉండదు. సో దాని తర్వాత అంతే ఇక ఈ లాంగ్వేజ్ అంటే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. సో అన్ని సెలెక్ట్ చేసుకొని మీరైతే సేవ్ అయితే కొట్టేసేయండి. సో కొట్టేసిన తర్వాత ఇవన్నీ ఆల్రెడీ వేసాను. సో ఇప్పుడు మీకు ఒక న్యూ ప్రాజెక్ట్ చూపిస్తాను. సో దీని మీద ట్యాబ్ చేయండి. సో మనకైతే ఓవరాల్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇంపోర్ట్ అంటే మీకు సంబంధించిన ఫైల్స్ అనే ఆడియో ఫైల్స్, ఫోటోస్, వీడియోస్ అన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి లైబ్రరీ ఉంది. సో ఇక్కడ లైబ్రరీ అంటే ఇక్కడ చిన్నవి ఉంటాయి నార్మల్గా. ఇప్పుడు రీల్స్ ఎలా ఎడిటింగ్ చేస్తామో దానికి సంబంధించిన ప్రతి ఒక్క స్టఫ్ అనేది ఇలా ఉంటుంది. చూడండి ఫైర్ వాక్స్ అయినా మనకైతే ఒక బ్లాగింగ్ సంబంధించిన టెక్స్ట్ అయినా సో ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఆడియో. సో ఆడియో అంటే సో మనకి ఈ విధంగా రకరకాల సౌండ్స్ ఉంటాయి ప్రతి ఒక్కటి. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్లో అంతేకాకుండా ఎక్కువ మనకు టిక్ టాక్ దానిలో చాలా రీల్స్ అయితే వైరల్ అవుతుంటాయి. సో దానికి సంబంధించిన స్టఫ్ మొత్తం ఇందులో మనకైతే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. సో మీరు ఓపెన్ చేసినప్పుడు మీకు అప్డేట్ అనే ఆప్షన్ అవుతుంది. మీరు అప్డేట్ చేసుకుంటే ప్రతి ఒక్క స్టఫ్ అనేది మీకైతే అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి టెక్స్ట్ ఉంటుంది, టెక్స్ట్ మనమైతే మాడిఫై చేసుకోవచ్చు, రకరకాలుగా ఉంటాయి. మనకు బిగినర్ కూడా మనకైతే చాలా ఈజీగా దీని అయితే హ్యాండిల్ చేయొచ్చు. ఇక చూడండి ప్రతి ఒక్కరైతే మీరు ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కరైతే చూసేయండి ఏ విధంగా ఎలా అవుతుందో. మనకైతే ఈ విధంగా ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ చూడండి మరి ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేనైతే ఇక్కడ లోగో మీద ట్యాబ్ వేసి ఒక వీడియోతో ఇంపోర్ట్ చేసుకుంటాను ఎగ్జాంపుల్కి. సో ఓకే ఒకటైతే ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇది చాలా పెద్దగా ఉంది. సో దీన్ని కట్ చేద్దాం. సో మనమైతే చాలా వర్క్స్ అయితే మనం మౌస్ ద్వారా చేయొచ్చు, కీబోర్డ్ షార్ట్ కట్స్ తెలియకపోతే. సో కీబోర్డ్ కావాలని ఇక్కడ చూడండి మనకైతే ఇక్కడ రైట్ సైడ్ పైన కదా షార్ట్ కట్స్. సో ఈ షార్ట్ కట్స్ మీరైతే వాడుకోవచ్చు. సో మనకు కంట్రోల్ ఉన్న బియో క్లిక్ చేసిన అయితే మనకైతే వీడియో అనేది కట్ అవుతుంది. ఇప్పుడు చూడండి వీడియో అయితే కట్ అయింది. సో తర్వాత మనం డైరెక్ట్ డిలీట్ ఆప్షన్ వచ్చినట్లయితే మనకి డిలే అయిపోతుంది. ఇప్పుడు మనం వీడియో అయితే సెలెక్ట్ చేసుకుందాం మౌస్ తోటి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకైతే ఇక్కడ చూడండి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే డిలీట్ అయిపోతుంది, మనకు ట్యాబ్ చేసి డిలీట్ అయిపోతుంది. సో తర్వాత మనకు షేడ్స్ ఉంటాయి. సో షేడ్స్ మనం ఎంత జూమ్ చేసుకోవచ్చు,
దీనికి తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అవన్నీ చెక్ చేయండి. సో అంతేకాకుండా మనం క్రాప్ వేసుకోవచ్చు. చూడండి దీని క్రాప్ మీద అయితే మనకి ఎంత వరకు కావాలో అంతవరకు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు, అది ఒకటి ఉంటుంది. సో అంతేకాకుండా దీన్ని మనం రొటేట్ వేసుకోవచ్చు, చాలా ఆప్షన్స్ ఈజీగా ఉంటాయి. సో ఈ విధంగా మనకి ఇది రన్ అవుతుంది. నార్మల్గా మనం ఒక వీడియోని క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి మనకి ఇది రైట్ సైడ్ అయితే మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉపయోగపడతాయి. ఇక్కడ చూడండి స్కేల్ అంటే మనకు జూమ్ అవుట్ ఎంత చేసుకోవాలి, వీడియో క్వాలిటీ అనేది సైజ్ అనేది ఎంత ఉండాలి అని మనకైతే ఉపయోగపడుతుంది ఇది. ఇక్కడ చూడండి ఈ విధంగా. సో తర్వాత మనకి ఇక్కడ మనకు బేసిక్స్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, మీకు బ్లాక్ కావాలన్నా డార్క్గా ఉన్న లైటింగ్ కావాలన్నా ఏ విధంగా ఉండాలి మీకు అది మనకి ఆ విధంగా ఉపయోగపడుతుంది. సో తర్వాత స్టెబిలైజేషన్, మీకు స్టెబిలైజేషన్ లేకపోతే ఇదే స్టెబిలైజేషన్ ఉంటుంది. అంతేకాకుండా కట్అవుట్ అంటే ఇప్పుడు ఇన్ కేసు క్రోమాకి అంటే గ్రీన్ స్క్రీన్ కానీ బ్లాక్ స్క్రీన్ అలాంటి వాడతాయి, అలాంటి వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనం అయితే రాండమ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, కలర్ సెలెక్ట్ చేసుకుంటే దాని తర్వాత మన స్ట్రెంత్ అనేది లేకపోతే ఇది అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఇంకొకటి అల్టిమేట్ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు మీకు సపోజ్ గ్రీన్కి ఇప్పుడు గ్రీన్ మ్యాట్ కానీ అలాంటిది ఏం లేదు, ఇప్పుడు నార్మల్ ఉన్నారు, అలాంటప్పుడు మీ బాడీ మనం కట్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి ఆటో కట్ అవుట్ కదా, దీని ట్యాబ్ అండి. సో ట్యాబ్ వేసిన అయితే మనకి ఇది మొత్తం ఫోకస్ చేసి మనం ఓన్లీ మన బాడీ మందం ఇదైతే కట్ చూడండి ప్రాసెస్ అవుతుంది. దాని తర్వాత ఓన్లీ మన బాడీ మీద కనిపిస్తుంది. మన గ్రీన్ మ్యాట్ నార్మల్ ఏది లేకపోయినా నార్మల్ బయట సైడ్ వీడియో చేసిన కూడా మనకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేస్తున్నాను. తర్వాత ఆడియోకి వెళ్ళినైతే మనం ఆడియోని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఫేడ్ అవుట్ అంటే మనకు కొంచెం వాయిస్ బిగ్గర్ రావాలంటే అది చేసుకోవచ్చు, నాయిస్ కలెక్షన్ చేసుకోవచ్చు. సో వాయిస్ ఎఫెక్ట్స్ అంటే మీకు రోబోట్లో కావాలన్నా లేకపోతే హై రిజల్యూషన్ కావాలన్నా ఏ విధంగా రావాలి అదే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో స్పీడ్ అంటే మనకి వీడియో ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు ఎంత, సో ఇది 3 నిమిషాలు ఉంది. సో 3 నిమిషాలు కావాలన్నా లేకపోతే 5 నిమిషాలు ఏమన్నా ఎంత స్పీడ్ కావాలి అదే సెలెక్ట్ చేసుకోవచ్చు నార్మల్గా. తర్వాత యానిమేషన్స్. సో యానిమేషన్స్ అంటే ఇప్పుడు మీకు వీడియో ఈ విధంగా రావన్నా అంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ మీకు షేక్ చేసుకుని రావన్నా అంతే రావన్నా, సో ఆ విధంగా మనకైతే ఉపయోగపడుతుంది. తర్వాత ట్రాకింగ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫోటో ఉంది కదా, ఇప్పుడు నా ఫేస్ ఉంది కదా, ఈ ఫేస్ని ట్రాక్ అయ్యాను, ఓన్లీ ఈ ఫేస్ మన ఎక్స్పోషన్స్ అటు ఇటు ఉండకపోతే ఎక్స్పోషన్ మనమే ఏ విధంగా ఉండాలి, సో ఆ విధంగా మనకైతే ఉపయోగపడుతుంది. తర్వాత అడ్జస్ట్మెంట్ అంటే మనకి చాలా రకాల అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. మీరు ఒక పర్ఫెక్ట్ అంటే ఒక వీడియో ఎడిటింగ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి మనకైతే చాలా రకాలుగా మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు మనకి లైటింగ్ సరిగ్గా లేదు, లైటింగ్ పెంచుకోవచ్చు, వీడియో రకరకాల మనమైతే చేసుకోవచ్చు, సాచురేషన్ పెంచుకోవచ్చు, మన స్క్రీన్ టోను, మన టీచ్ టోను, అంతేకాకుండా మన హెయిర్ ఏ విధంగా గ్లో అవుతుంది, షార్ప్నెస్, సో ఫెడ్ అవుట్, సో ఈ విధంగా మనకైతే చాలా రకాలుగా ఉంటాయి. ఇక్కడ చూడండి మనకి ఇది అడ్వాన్స్ లెవెల్గా ఉంటాయి, మనకి ఏ కలర్ ఎంత ఉండాలి, మనకి ఏ విధంగా ఉండాలి, సో మనమైతే ఈ విధంగా ప్రతి ఒక్కరైతే చాలా మంచిగా ఎడిటింగ్ చేసుకోవచ్చు, ఈ విధంగా ఉంటుంది. సో దాని తర్వాత ఇక మన లెఫ్ట్ సైడ్కి వచ్చినట్లయితే ఆడియో అంటే మనకు ఇప్పుడు నార్మల్ టిక్టాక్లో వాయిస్ ఉంటుంది, ఆ వాయిస్ ఇవ్వచ్చు, లేకపోతే బెల్ కానీ యానిమల్స్ కానీ లేకపోతే రకరకాల మనకైతే ఇందులో ఉంటాయి. దాని తర్వాత మనమైతే ఇంకా డౌన్లోడ్ చేసుకోవచ్చు, వేరే ఇంపోర్ట్ అయితే వేసుకోవచ్చు. దాని తర్వాత టెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇక్కడ చూడండి మనకైతే లెఫ్ట్ సైడ్లో ఆడియో టెక్స్ట్ అంటే నార్మల్ ఒక టెక్స్ట్ని మనమైతే క్రియేట్ చేసుకోవచ్చు, అది డిఫాల్ట్ ఉంటుంది నార్మల్ టెక్స్ట్ అనేది. సో ఇది మనకు నచ్చలేదు అనుకుంటే ఇక్కడ చూడండి ఎఫెక్ట్స్ అని ఉంటాయి. సో ఎఫెక్ట్స్లో మీకు ప్రస్తుతానికి అయితే ట్రెండింగ్ ఉంటాయి, అంటే చెప్పిన మనకు ఏ ట్రెండింగ్ అయితే వస్తాయని. సో మనకు చూడండి ఇవన్నీ మనకు ట్రెండింగ్ అవుతున్నాయి. అంతేకాదు మనకు బేసిక్స్ ఉంటాయి, ఎల్లో ఉంటాయి, రెడ్ ఉంటాయి, ఇవన్నీ మనకు నార్మల్. సో ఇంకా ఇందులో మనకు రకరకాలుగా ఉంటాయి. చూడండి టెక్స్ట్ టెంప్లెట్స్, ఇవన్నీ మనకు ఆల్రెడీ ఆటోమేటిక్గా మనకైతే జనరేట్ అవుతుంటాయి. ఇక్కడ చూడండి మనకి రకరకాలు ఇక్కడ చూడండి మీకు సందర్భం బట్టి ఏది వాడాలో మనకైతే ట్రెండింగ్ అని, క్రిస్మస్ అని, సోషల్ మీడియా, టైటిల్, అవుట్, లాగ్, స్పార్క్. ఇక్కడ మీరు ఏ కేటగిరీకి సంబంధించి మనకంటే మీకు వీడియో సబ్ టైటిల్స్ ఏమన్నా, లేకపోతే ఎండింగ్ టైటిల్స్ ఏమన్నా, మధ్యలో మిడిల్ టైటిల్స్ ఏమన్నా, మీకు న్యూస్ ఏమన్నా, టైమ్ లైన్ ఏమన్నా, మీకు చాలా రకాల నెంబర్ ఆఫ్ ఉంటాయి. చూడండి ఇవన్నీ మీరైతే మీ వీడియో తగ్గట్టు మీకు ఉన్న సిచ్యువేషన్ బట్టి మీరైతే ఇవన్నీ వాడుకోవచ్చు. ప్రతి ఒక్కరైతే మనకి ఇప్పటి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవన్నీ మనకు ఒకటే యాప్ దొరకడం చాలా తక్కువ రేర్గా ఉంటాయి. చూడొచ్చు మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా స్టిక్కర్స్ చూడండి చాలా యాప్స్లో మనకు స్టిక్కర్స్ అనేది సపరేట్ డౌన్లోడ్ చేసుకొని ఉంటుంది, మనకి ఇన్బిల్డ్గా ఇందులోనే ఉంటాయి. మీకు చూడండి నేను చాలా వరకు ఇవే వాడతాను, కొన్ని సందర్భాల్లో నేను దీనే బాగా ఉపయోగిస్తాను, ఈ క్యాప్కట్నే. మీకు చాలా ఈజీగా ఉంటుంది. చూడండి నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఇక్కడ మనకు సెలెక్ట్ చేసుకోవాలి, మన కేటగిరీ కూడా వైజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, వింటర్ కావాలన్నా, లవ్ కావాలన్నా, ఐకాన్స్ కావాలన్నా, సో మనకి ఎటువంటి కావాలో అటువంటి మనం అయితే చేసుకోవచ్చు. మన సపరేట్గా వేరే దానికి డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోవడం అవసరం లేదు, మనకైతే ఇన్బిల్డ్గా మనకి చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. చూడండి మీకు చూపిస్తాను ఒకసారి. సో ఇవన్నీ మాత్రం మనకి ఇంటర్నెట్ కలెక్షన్ ఉంటాయి, మనకైతే ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి. సో చూడండి మనకి చాలా రకాలుగా ఉన్నాయి. సో అంతేకాకుండా ఎఫెక్ట్స్, సో ఎఫెక్ట్స్ కూడా మనకి వీడియో ఎఫెక్ట్ కావాలి, మనకి బ్లర్గా ఉన్నా లేకపోతే నార్మల్గా ఉన్నా, సో చూడండి మనకి వైరల్గా ఉన్నా, సో చూడండి వీడియో ఎఫెక్ట్స్ ఇవన్నీ. ఇంకా చూడండి స్టార్, 3D, రేషియో, స్ప్రెడ్, క్రిమాస్టిక్, సో ఇవన్నీ మనకి చాలా రకాలుగా ఉన్నాయి. చూడండి లవ్ సింబల్, చూడండి ఈ వీడియో మనకి చాలా ఇన్బిల్డ్ అయితే మనకి చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. చూడండి ఫేమ్స్ ఇవన్నీ. సో అంతేకాకుండా మనకి ఇప్పుడు వీడియో ఎఫెక్ట్స్ బాడీ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి మనకు బాడీని ఈ విధంగా మార్చుకోవాలన్నా, సో ఈ విధంగా. సో ఇప్పుడు చూడండి మన కళ్ళకి స్పార్క్గా ఉన్నా,
సో ఈ విధంగా కూడా మనం అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మోషన్స్ చూడండి, ఈ మధ్య చాలా ట్రెండింగ్ అవుతుంది మనం ఫేస్ని మాస్క్ ఇలా వేసుకుంటూ. సో ఈ విధంగా కూడా మనమైతే చాలా రకాలుగా ఉంటాయి. సో మనకి ఎట్లయితే మనం ఒక యాప్ని ఒక వీడియో ఎడిటింగ్ చేసిన తర్వాత మనకైతే చాలా నాలెడ్జ్ అనేది వస్తుంది. సో తర్వాత మీ అయితే డైరెక్ట్ అయితే వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకు చాలా ఎఫెక్ట్స్ అయితే మనకైతే ఈ విధంగానే ఉంటాయి. చూడండి డైరెక్ట్ మనకి డ్రాగ్ చేసుకోవచ్చు, లేకపోతే ప్లస్ సింబల్ ఏదో చేసిన కూడా మనకైతే యాడ్ అయిపోతుంది. దాని తర్వాత వచ్చేసి ట్రాన్సాక్షన్ అనేది ఒక 2 వీడియోల మధ్యలో మనం ఒక స్లైడ్ కానీ లేకపోతే ఎక్స్ట్రా మనైతే అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇప్పుడు ఒక వీడియో అంతా కట్ చేస్తున్నా. సో దీన్ని డైరెక్ట్ ఇట్లా అప్లై చేసుకోవచ్చు. చూడండి సో ఓకే ఇక్కడైతే పెట్టేశాను. చూడండి మనకైతే ఈ విధంగా ట్రాన్సాక్షన్ అయితే మనకైతే వర్క్ చేస్తూ ఉంటాయి. సో చూడండి సో ఈ విధంగా రకరకాల ట్రాన్సాక్షన్ సోషల్ మీడియాకి సంబంధించినవి కానివ్వండి, లేకపోతే వేరే దానికి చూడండి లైక్స్ కానివ్వండి, ఈ విధంగా ఉంటాయి. అంతేకాకుండా ఫిల్టర్స్ అంటే నార్మల్గా మన ఫేస్ రేషియో, లేకపోతే మనకు ఒక మంచి షార్ట్ ఫిల్మ్ ఇస్తున్నాం, షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు చాలా ఉపయోగపడతాయి. మనకు ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్క సమరీ బట్టి మనమైతే వీటిని వాడుకోవచ్చు. తర్వాత అడ్జస్ట్మెంట్ అంటే మనకు లేఅవుట్ ఏ విధంగా ఉంటాయి అంటే కలర్ ఎఫెక్ట్, ఇంకా కలర్ని ఏ విధంగా మార్చుకోవచ్చు, ఏదైతే ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది ఆ విధంగా అయితే మనం చేసుకోవచ్చు. సో అంతేకాకుండా ఇప్పుడు ఒక ఫోటో ఉంది, ఒక ఫేమ్ ఉంది, ఆ ఫేమ్లో మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే మీరు ఎంతవరకు ఉంది ఆ ఫేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి 3 లైన్స్ ఉన్నాయి కదా. సో దీన్ని ట్యాబ్ వేసి ఇక్కడ చూడండి ఎక్స్పోర్ట్ స్టిల్ ఫేమ్ ఉంది కదా, దీన్ని ట్యాబ్ వేయండి. సో ట్యాబ్ వేస్తే మనకైతే ఈ విధంగా వస్తుంది. మీరు ఎందులో సేవ్ చేసుకోవాలనుకుంటారో అందులో సేవ్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ ట్యాబ్ వేయండి. సో ట్యాబ్ వేసినాక మనకు ఫైల్స్ సేవ్ అవుతుంది. అంతేకాకుండా ఇక్కడ చూడండి మనకి డాష్ బోర్డ్ మీద వస్తుంది. సో చూడండి ఫోటో ఈ విధంగా మన స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో మళ్ళీ దీన్ని ట్యాబ్ వేసి 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు కలర్ కాంబినేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి ఏ విధంగా ఈ కలర్ ఏ విధంగా ఉంది మనం అయితే అలా సెలెక్ట్ చేసి చేసుకోవచ్చు. సో ఆఫ్ వేసుకోవచ్చు. దాని తర్వాత మీరు ఏ రేషియో అంటే మీరు ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాం, లేకపోతే ఇప్పుడు ఒక షార్ట్ తీస్తున్నారు, ఆ విధంగా మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే చూడండి ఒరిజినల్ అది ట్యాబ్ అయ్యింది. ట్యాబ్ చేసిన చూడండి మనకి చాలా ఉన్నాయి. 6:9, 4:3, సో ఈ విధంగా ఉన్నాయి. సో 9:6, సో ఈ విధంగా ఉన్నాయి. సో ఈ విధంగా కూడా మనం అయితే సెలెక్ట్ చేసుకొని మనకి కావాల్సిన దాన్ని అయితే చేసుకోవచ్చు. సో ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి, బట్ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఇక్కడికైతే ఆపిస్తున్నాను. ఇంకా మీరు ఒకసారి ఒక వీడియో ఎడిటింగ్ చేస్తే మీకు ఆటోమేటిక్ అన్నీ తెలిసిపోతాయి. బేసిక్ థింగ్స్ అయితే ఇవి. ఇక్కడ చూడండి మ్యూట్లో పెట్టాలంటే, లేకపోతే ఈ వీడియో కనిపించాలంటే ఇంకా ఈ ట్రాక్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. అంటే ఈ విధంగా ఉంటాయి. మనైతే నెంబర్ ఆఫ్ ట్రాక్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు, అందులో మనకైతే ఏముండదు. సో వన్స్ మీరు ఒకసారి ప్రోక్సీ అనేది అంటే మీరు స్టార్టింగ్ చెప్పిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకైతే అన్ని అన్లాక్ అయితే. ఇంకోటి అన్లాక్ కావాలంటే మీరు జీమెయిల్ అకౌంట్ తోటి లాగిన్ అవసరం లేదు, జస్ట్ లాగిన్ ఏం కొనుక్కో అవసరం లేదు. లాగిన్ అయితే మీకైతే ప్రతి ఒక్క స్టిక్కర్ అనేది ప్రతి ఒక్కటి మీకైతే అవైలబుల్గా ఉంటుంది. చూడండి ఈ విధంగా మనైతే వాడుకోవచ్చు. దాని తర్వాత ఎక్స్పోర్ట్కి వస్తే ఇక్కడ చూడండి ఎక్స్పోర్ట్ మీద ట్యాబ్ అండి. సో ట్యాబ్ వేసిన తర్వాత మీరైతే ఏదైనా ఒక ఫైల్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది, మీ ఇష్టం ఏదో ఒకటి చేయండి. ఇది చేసిన తర్వాత మీకు ఏ ఫైల్లో సేవ్ కావాలి దానికి సంబంధించి మీరైతే పాత చేయొచ్చు. దానికి సంబంధించి మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఏ ఫైల్లో ఏ డ్రైవ్లో సెలెక్ట్ చేసుకొని ఆ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మీకు 480 కావాలన్నా 192 2K కావాలన్నా 4K కావాలన్నా మీరు సెలెక్ట్ చేసుకుని ఉంటుంది. తర్వాత వీడియో ఎక్స్పోర్టింగ్. సో దాని తర్వాత ఫార్మాట్ MP4 ఫార్మాట్ కావాలా లేకపోతే ఏ దానిలో కావాలని. సో ఇక్కడ చూసినట్లయితే వీడియో మీకు ఓన్లీ వీడియో కావాలన్నా ఆడియో కావాలన్నా సపరేట్గా ఉన్నా. సో దాన్ని బట్టి కూడా మీరైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తే మీకైతే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు వీడియోను ఆడియోను సపరేట్ ఫైల్స్ కూడా మీరైతే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎక్స్పోర్ట్ ఆడియో ఉంది, దీని ట్యాబ్ వేస్తే మీరైతే సపరేట్గా కూడా ఆడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మీకైతే అవైలబుల్గా ఉంటుంది. సో ఇవి మనకైతే చాలా సింపుల్గానే చాలా బ్రిలియంట్గా మనైతే ఒక వీడియోని అయితే సింపుల్గా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనైతే క్యాప్కట్ అనే యాప్ను మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఈ విధంగా అయితే వాడుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ తెలియజేయండి. అంతేకాకుండా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.